అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. దొంగల కథ ఉంది, దొంగన కొడుకుల కథ ఉంది, చెప్తాను ఇంతవా? అదే సరే చెప్తాయి. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో పెసలు దూసేసిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అదే టయాన్ని ఎలక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వే చూడు. ఏం విలేకరు ఏంటి ఇలా వచ్చావు? వచ్చాయి సార్. ఏంటా ఎలా ఉంది ఏంటి? ఈ పట్టి విజయం అంతా వీరభద్రం గారి వైపు చూపిస్తుంది సార్. అంటే ఈసారి మా గోవింద స్వామికి ప్రజలందరూ పంగనామాలు పెట్టేసి గోవింద కొడతారట. ఏంటి విలేకర్ గారు పంగనామాలను పరుగు పందాలు అంటున్నాడు, ఏంటి సంగతి? ఏమి లేదయ్యా, ఈసారి యుద్ధంలో మనం వీర మరణం పొందడం ఖాయమంటయ్యా. అదేంట్రా అలా అన్నావు? విలేకర్ గారు పంపేసి సార్ పైకి రా మాట్లాడుకో. సరే అండి వీరయ్య గారు, వెళ్ళొస్తా. మామా విన్నావా, ఈసారి ఎమ్మెల్యే గారు ఓడిపోతారండి మామా. అవునరా, నేను విన్నా. ఏమీ తెలియనట్టే ఇటే చూస్తున్నాడు రాయ్, మనకి చూస్తున్నాడు రాయ్. సీరియస్గా మనకే చూస్తున్నాడు. ఎరుపో మామా. ఏంటి వీరయ్య, మొన్న కదా 5 లక్షలు పట్టుకెళ్ళాడు. అవునయ్యా. 5 ఏళ్ళు మొత్తం మందే అన్నాడు. అవునయ్యా. జనాలు ఆడిపట్టేసారు, జాతర చేసుకుందాం అన్నాడు. అవునయ్యా. ఇప్పుడేమో బోటు బోల్తా కొట్టింది, బుర్రలో పడిపోతామంటాడు. ఇలా అయితే ఎలాగో ఏం చేయాలిదా? నాకేం అర్థం కావట్లేదా? అది నాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా నాకు చిన్న ఇది ఉంది, చెప్తాను. చెప్పరా బాబు, గమ్మని బేగా ఏంటి ఇంకా లోనకెళ్ళి బయట రాలేదు? ఏంటి అయ్యా, ఏదో చెప్తానన్నా. కూర్చోండి అయ్యా. అయ్యా, వీరుడు అవ్వాలంటే చేతిలో కత్తి ఉండాలి, యుద్ధం చేసే ధైర్యం ఉండాలి. అదే రాజకీయాలు గెలవాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, అమ్ముడు పోయేవాడిని కొనగలిగే దమ్ము ఉండాలి. నువ్వు అనేది అదేనయ్యా, ఆ వీరభద్రానికి కబురు పెట్టండి, కోట్లు పట్టండి, కొనేయండి. గెలిచేవాడు ఆడైతే నన్ను డబ్బులు కొట్టమంటారు ఏంటయ్యా? ఏంటయ్యా, కోలు కొట్టండి, లైన్లు పెట్టండి. అంతేనంటావా? అంతే అంతే. సరే ఉండు. ఏంటి గోవిందాలు ఫోన్ చేస్తున్నాడు? మేటర్ గట్టి. సార్ సార్ సార్, అయ్యా అయ్యా అయ్యా, గోవిందరాజు ఫోన్ చేస్తున్నారు అయ్యా. ఏ గోవిందరాజు? అయ్యా మన ఎమ్మెల్యే గోవిందరాజు అయ్యా. ఆడికి మనతో పని ఏంటి? ఏమన్నా ఒకసారి మాట్లాడండి. సరే ఇటు ఏంటి గోవిందరాజు, ఏంటి కవర్లో? లేదు, అంత మ్యాటర్ నీతో డిస్కస్ చేద్దామని చేశానయ్యా. ఏంటి గోవిందరాజులో ఏంటి ఆ సంగతి, ఏంటి విషయం? ఏమీ లేదు, ఇందాకడ విలేకరు వచ్చాడా, సర్వే ఫలితాలు వచ్చినాయండి, మీకు కొంచెం బాగుంది, అటువైపు నా వీరభద్రానికి కొంచెం కష్టంగా ఉంది, గడ్డు కాలం నడుస్తుందని చెప్పాడయ్యా. సర్వే ఫలితాలు నా విజయం మీకు చూపిస్తున్నాయి గోవిందరాజులు. నా విజయాన్ని ఎవ్వరు ఆపలేదు గోవిందరాజులు, ఏ ఒక్కరు ఆపలేదు. అది ఎట్లా జరుగుతుంది నేను చూస్తాను వీరభద్రం, నేను చూస్తాను. సరే, ఏదో విషయం అన్నా అది అలా రా మరి, అలా సలబడవయ్యా వీరభద్రం. ఈ ఎలక్షన్ అన్న తర్వాత డబ్బు దారులై పారాలయ్యా. ఆ డబ్బు నువ్వు గచ్చిపెట్టి నేను గచ్చిపెట్టి జనాలను పోజేయడం తప్ప ఏముందా ఇందులో? నేను ఒక 5 కోట్లు ఇస్తాను, నామినేషన్ విత్డ్రా చేసుకో. 5 కోట్ల? అమ్మని అమ్మ 5 కోట్లే పనైందిగా. మీటికి నేను ఎమ్మెల్యే అవుతాను,
మినిస్టర్ అవుతాను. మినిస్టర్ అయిన తర్వాత కాంట్రాక్టులన్నీ మన ఇద్దరే కాదేటి. 5 కోట్లు కాంట్రాక్ట్లు గట్టిగా బాయిలుగా. టైం ఉన్నప్పుడే 4 డబ్బులు సంపాదించుకోవాలా ఈ ఎర్రపత్రం. ఆలోచించి మెల్లగా విషయం చెప్పు. గోల్నయా నాదేముందనయా అంత నీ ఇష్టమనయా. 5 కోట్లు పోతాయి, 5 నిమిషాలు నా మీద తీసేస్తా. ఈ ఎర్రపత్రం బాగుందయ్యా. తమ్ముడే ప్యాకెట్ అంటావని కూతంత జడిసేనయ్యా. అన్నయ్య 5 కోట్లు ఇస్తానన్నావు, కాంట్రాక్ట్లు ఇస్తానన్నావు, డబ్బులు సంపాదించుకోమన్నావు. ఇంకని ఏం కావాలన్నా పెద్దలు చెప్పి నేను అనగలన్నయ్యా. అయినా ఈ జనాలు ఏం చేద్దామంటావు ఎర్రపత్రం? ప్రజలు ఏమన్నానయ్యా, నువ్వు డబ్బు ఇస్తే నీకేస్తాను, నేను డబ్బు ఇస్తే నాకేస్తాను. డబ్బు ఎవరికి అలాగే మగడనయ్యా, తొందరగా పంపానయ్యా. సరే పంపిస్తానుండు. ఎరగా మంచి బ్యాగ్ కూడా చూసి అర్జెంట్ గా ఓ పాల డబ్బు అంతా సదిరి. బ్యాగ్ లో ఎప్పుడో సెట్ చేసానయ్యా, పంపడమే తరువాయి. చెక్ పోస్ట్ ఉంది కదా, చెక్ పోస్ట్ కాడ ఎవరన్నా పోలీసులు ఉన్నారేమో 1కి 4 సార్లు చూసి నాకు ఏ విషయం ఫోన్ చేయి. అర్థమవుతుందా? నేను తేడా వస్తే నేను చూసుకుంటాను. ఎల్లు తొందరగా వెళ్ళు. అది చెప్పు. అయ్యా చెక్ పోస్ట్ గడ్ ఎవరు లేరయ్యా, అంతా క్లియర్ గా ఉంది, మీరు వచ్చేయండి అయ్యా. ఓకే ఓకే నేను చూసుకుంటాను, నువ్వు వచ్చాయి. సరే అయ్యా. స్వరాజ్, అయ్యా ఆ ఏర్పత్రం గారు ఇల్లు తెలుసుగా నీకు? ఏం వీరభద్రయ్యా? అదేరా నా మీద పోటీకి నిలబడలా. ఆ వీరభద్రయ్యా ఆ, తెలుసయ్యా. ఏరయ్యా బ్యాగ్ చదివావా? ఎప్పుడో సెట్ చేసానయ్యా, పంపడమే తరువాయి. ఏరయ్య బ్యాగ్ ఇస్తాడు, నువ్వు ఏరపత్రం ఇంటికి పట్టుకెళ్ళి నేను ఇచ్చానని చెప్పి ఇవ్వు. అలాగే. ఏమున్నాయా ఈ బ్యాగ్ లో? ఏరయ్యా అయ్యన్నీ నీకు ఎందుకయ్యా, తీసుకెళ్ళి ఇచ్చిరా. పద. రాజు, నోరస్ గారికి బ్యాగ్ ఇచ్చి పంపా. అలాగే సార్. వాడికి తెలియకుండా వాడి వెనకాల వెళ్ళి అలాగే సార్. వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు చూసి నాకు ఫోన్ లో అప్డేట్ ఇవ్వాలా. అలాగే అలాగే సార్. అర్థమవుతుందా? ఓకే ఓకే సార్. తేడా బాగా వచ్చిందా? ఓకే సార్. ఓకే. వెళ్ళు. అయ్యా సూరజ్ మీకు చాలా నమ్మకం కదా అయ్యా, అలాంటి వాడిని అనుమానిస్తున్నారా? విశ్వాసం గల కుక్కకి ఉపవాసం తగిలేటప్పటికి విశ్వాసం పోతీరయ్యా. ఇన్నాళ్ళు నా వెనకాలండి నువ్వు ఏం నేర్చుకున్నావు?
ఏంటారు ఏడు ఫోన్ చేస్తున్నాడు? ఏమి రారే దొరికిపోయాడా? అయ్యా చివరికి ఫోన్ చేస్తా. మళ్ళీ చేస్తానంటే సూరజ్ గారు చేస్తున్నాడు. ఏమిరా సూరజ్? అయ్యా అయ్యా పోలీసు. ఏంట్రా ఆవేశంగా మాట్లాడుతున్నావు? పోలీసులు కారు పట్టేసుకున్నారయ్యా. కారు పట్టేసుకున్నారయ్యా పోలీసు. కారు దొరికిపోయిందా? మరి డబ్బు? డబ్బు కారులోనే ఉందయ్యా. డబ్బు కారులోనే ఉంది. కారులో ఉండిపోయిందా? నన్ను వెంబడేస్తున్నాను. నేను పారిపోయాను. ఏంటిది? నువ్వు జాగ్రత్త. నేను రాజుగారికి ఫోన్ చేస్తాను. రాజు అయ్యా 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 ఏమైందిరా? కారు డబ్బు దొరికింది అయ్యా. స్వరాజ్ని పట్టేసుకున్నారయ్యా. తప్పిసులు పారిపోతాడయ్యా. 5 కోట్లు రాయి. నా పోయిపోతున్నారే. నేను కూడా పారిపోతున్నాడయ్యా. ఉంటానయ్యా ఉంటానయ్యా. ఏం వేరయ్యా? అయ్యా వీరభద్రే ఫోన్ చేస్తున్నాడయ్యా. ఈడొకడు. వీరభద్రం తమ్మి. అనయా 5 కోట్లు పంపానన్నావు, ఇంకా రాలేదనియా. తొందరగా పంపనియా. అదే పనిలో ఉన్నా తమ్మి, అదే పనిలో ఉన్నా. నువ్వేం కంగారు పడకు, నేనున్నా. నీకు డబ్బులు పంపిస్తా, నన్ను నమ్ము. సాయంత్రానికల్లా ఇట్టి పరిస్థితుల్లో నీ డబ్బు నీ దగ్గరికి వస్తుంది. కంగారు పడకు తమ్మి, కంగారు పడకు. నా బంగారు కొండ. ఏంది వేరయ్యా ఇది? గడికోసారి ఫోన్ చేసి డబ్బు 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 అంటాడు. ఆ డబ్బు అడిగి పంపకపోతే ఆడు నామినేషన్ విత్డ్రా చేయడు. ఆడు విత్డ్రా చేయకపోతే జరిగేది ఏం జరుగుతుందో నీకు తెలుసుగా వీరయ్య. ఇప్పుడు ఏం చేయాలి వీరయ్య, ఏం చేయాలి? ఒరే లడ్డూగా, ఇప్పుడు దాకా చెప్పిన కథ వాళ్ళు చెప్పిన కథ ఇప్పుడు జరుగుతుంది చూడు అసలు కథ. కానిస్టేబుల్స్, జీవితం చాలా కాస్ట్లీ అయిపోయిందిరా. బ్రతకడం చాలా కష్టమైపోతుంది. అందుకే వచ్చిన బండిని వచ్చినట్లు ఆపేయండి, అందిన కాడికి దోచేయండి. అర్థమైందా? ఓకే సార్. మీకు పావలా వాట, నాకు ముప్పావలా వాట. ఇంకెందుకు లేటు, పని కానివ్వండి. నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఈ దారిలో ఎవరన్నా వస్తారంటారా సార్? స్వామి బండి వస్తుంది సామా. ఆర్సీ బుక్ సి బుక్ అయితే ఏంటిది? ఆర్సీ బుక్ సి బుక్ బండి ఏంటో తెలుసా? మా రాజుగాడు వద్దు బండి బాగుంది కానీ కొట్టుకొచ్చాడు. లైసెన్స్ సి బుక్ కావాలా? కొట్టుకొచ్చిన బండి అంట 5,000 రాయింది ఫైన్. ఏంటి 5,000 ఫైన్ రాస్తావా నాకు? ఏంటి నాకు? అది నేను ఎవరి మనిషినో తెలుసా? ఎవరున్నారో తెలిసిన వెనకాల? ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే చెప్తాం. సార్ దగ్గర సార్ వెనకాల ఎమ్మెల్యే ఉన్నానండి సార్. ఎవడ్రా వాడు? బండి కొట్టుకొచ్చారండి సార్. తెగపరిచిన కోడి ఆదివారం పూట చికెన్ షాప్ వచ్చి పడగొట్టినట్టు ఈ బరకాడి ముందుకు వచ్చి వేషాలు వేస్తున్నావేంద్రా? ఎవడున్నాడు నీ వెనకాల? ఎమ్మెల్యే ఉన్నాడు వెనకాల. వాడికి ఫోన్ చేయి. మణిగా బండి దిగు కొంచెం. ఏట్రా ఇడిపోతున్నాడు? ఏట్రా హలో బా రాజు, నా బండి పోలీసులు పట్టుకున్నారా? ఎమ్మెల్యే గారికి ఒకసారి ఫోన్ కొట్టు. ఏంటో ఫైన్ గీన అంటున్నారు. మన పోలీసు వస్తున్నారా? నాకు
కోరికలు నరికేస్తా. మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు రా, ఫోన్ చేస్తున్నా, నా కొడుకులు నరికేస్తా. కొట్టు ఫోన్ కొట్టు. నా బండి పట్టుకుని ఫైన్ అంటాడా, నా కొడుకులు నరికేస్తా, వస్తున్నా ఉండు. సరే. మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఫోన్ చేస్తా. వస్తుంది ఉండు, 2 నిమిషాల్లో ఫోను. ఎరగా చెప్తుండవు సమాధానం. వస్తుంది ఎమ్మెల్యే దగ్గర బొక్కలో పడేస్తా నీ అబ్బా. స్టాండేరా సరే అన్నిటి తీసుకురండి. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఈడేటి ఇప్పుడు ఫోన్ చేసి ఎమ్మెల్యే అంటాడు. అప్పుడు తాగిన తిన్నూరులో మాకు ఎమ్మెల్యే తెలుసు అన్నా, ఇప్పుడు మనకేం తెలుసు? పోనీ ఆడు సావాడు చెప్తాడు. వస్తుంది 2 నిమిషాల ఫోన్ వస్తుంది. 2 నిమిషాల ఫోన్ కూర్చోండి. ఏంటమ్మా బుజ్జి కన్నా, నువ్వు కన్నా అయిపోయావా? మన ఇద్దరు వెళ్ళి తాగుదాం పదమ్మా. పడకండి అయ్యా, ఈ విషయం పై అధికారులకు తెలియకముందే ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆ కారు డబ్బులు పంపించామని చెప్పండి అయ్యా. సరే ఫోన్ కలుపు ఎస్ఐ గడికి. అక్కడ వస్తుంది 2 నిమిషాల్లో ఫోన్ వస్తుంది. ఎమ్మెల్యే దగ్గర ఉండండి. 2 నిమిషాల్లో ఫోన్ రాకపోతే ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తాడు రాయి. అలాగే చూస్తున్నావు. అయ్యా రింగ్ అవుతుంది అయ్యా. అయ్యా అయ్యా ఫోన్ వచ్చిందయ్యా. ఎవర్రా? ఎమ్మెల్యే గారంట అయ్యా. ఎమ్మెల్యే అంటే అయ్యా సార్ చెప్పండి. హలో ఎస్ఐ, ఈ మధ్య ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే బళ్ళు కూడా నీకేం తెలియట్లేదా? సార్ మన వాడని తెలియదు సార్. సార్ నువ్వు పట్టుకున్న వెహికల్ ఆ డబ్బు కూడా అర్జెంటుగా పంపించాయి. అలాగే అలాగే ఎమ్మెల్యే సార్. ఓకేనా? అలాగే పంపించేస్తా సార్. సాయంత్రం ఓ పాలు వచ్చి ఇంటికి వచ్చి కనపడు. వీడే వెండిరా, కనీసం బండికి 500 ఫైన్ కూడా అయినప్పుడు చికెన్ ముక్కల్లో చేప ముళ్ళు లాగా వీడేమేమి వెళ్ళారా వీడు. అరే వాడికి 500 వచ్చి పంపించే పోరా పో. ఏంటి 500 బండి అంటున్నాడు అయ్యా? ఏది ఎస్ఐ ఎస్ఐ ఫోన్ అయ్యా, లైన్ లో ఉన్నాయా? చక్కు చాపర్రా తవ్వ. సార్ సార్ ఏంది 500 ఏంది? బండి ఏందిరా? బండి కాదురా, కారు, అందులో ఉన్న బ్యాగ్, అందులో ఉన్న 5 కోట్ల గురించిరా నేను ఎంత చేసేది. బ్యాగ్ 5 కోట్ల? కారు ఏంటి, బ్యాగ్ ఏంటి, 5 కోట్లేంటి సార్? అయ్యా నేను ఆపింది నాగ్గాడిని, ఆడి బండిని వేసింది ఫైన్ 500 అయ్యా. 500 కాదురా, 5 కోట్లు రా, 5 కోట్లు రా. అవసరమైతే ఆడు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడండి సార్. ఇవారికి ఎవడున్నాడు ఆడికి? అయ్యా అయ్యా నమస్తే అయ్యా. ఎంత గొప్పరయ్యా, నా గురించి ఫోన్ చేశారయ్యా మీరు. అయ్యా ఆ రంగడు మీ గురించి ఏమన్నాడు అనుకున్నారయ్యా? ఆ ఎమ్మెల్యే శవాల మీద పేలాలు వేపుకొని ఎరుకుని అమ్ముకునే రకం. కోడి ఏకల పీకి ఏకతో ఏకపోడి వేసుకుని మంచిగా చేసుకునే రకం అన్నాడయ్యా రంగడు. అయ్యా అసలు మీ ఎంత గొప్పరయ్యా మీరు. అయ్యా కంగారు పడకండి అయ్యా, ఈసారి నా ఓటు రంగడోటు కాడ మీకే వేపిస్తానయ్యా. ఒరే ఎవడరా నువ్వు? నీ గోలేంద్ర అసలు? అయ్యా అయ్యా నేనయ్యా, నాగండి అయ్యా. ఆ రంగడోటు నా ఓటు కూడా మీకే అయిపోతానయ్యా. ఉప్పాల ఎస్ఐకి ఫోన్. ఎస్సీ గారు ఉన్నారయ్యా, ఉన్నారండి, ఇస్తున్నారు. చెప్పండి సార్. అర్జెంట్ గా అక్కడి నుంచి పంపించేరు అర్జెంట్ గా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఓకే పోరా. అయ్యా విన్నారు కదయ్యా, నేను పట్టుకున్నది నాగండి. ఏం పట్టుకున్నావురా? ఏంటి పట్టుకునేది? మరి నా కారు ఏమైంది? ఆ కారులో ఉన్న డబ్బులు ఏమైంది? 5 కోట్లు రా, 5 కోట్లు. ఏం జరిగిందా చెప్పండి అయ్యా. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ప్రిన్సిపల్ కాడికి వస్తున్నా, అర్జెంట్ గా నువ్వు అక్కడికి ఒకసారి రా, కనపడి. బయలుదేరుతా సార్.
అయ్యా కంగారు పడకండి అయ్యా, ఎస్ఐ గారు కబుర్ చేశాక ఆయన ఏం చేయమంటావు వీరయ్య? రూపాయ 2 రూపాయల 5 కోట్లు వీరయ్య, 5 కోట్లు. వాడు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నా డబ్బేది అన్నయ్యా, నా డబ్బేది కన్నయ్యా, నా డబ్బేది అంటే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా వీరయ్య నీకు? ఎలక్క దొరికిన గిరకాయలా అయిపోయిందయ్యా నా పరిస్థితి. సాయంత్రానికల్లా వాడు నామినేషన్ విత్డ్రా చేయకపోతే నా ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, నా మినిస్టర్ ఇవ్వాలి. ఎన్ని కలలు కన్నాను వీరయ్యా, ఎన్ని కలలు కన్నాను. ఏదో ఒకటి చెయ్యి వీరయ్యా, ఏదో ఒకటి చెయ్యి. వస్తున్నారయ్యా, ఎస్ఐ గారు వస్తున్నారయ్యా, ఆయన కోసం చూస్తున్నాం అయ్యా. అయ్యా ఎస్ఐ గారు వచ్చేసారయ్యా. నమస్తే సార్. నమస్తే ఎస్ఐ. అయ్యా డబ్బు సంగతి చూడండి అయ్యా. ఈ సింహం సీన్ లో దిగిన తర్వాత ఆడెంతటి వాడైనా సరే చిటికలో పట్టేస్తాను. వేరే ఏం కంగారు పడద్దు. చెప్పడానికి డైలాగులు బాగా పని చూడండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? వీరయ్య ఏంటో పూర్తిగా అర్థమైందని చెప్పేస్తే గారికి అయ్యా ఈ నెంబర్ నుంచి వచ్చింది అయ్యా. కానిస్టేబుల్ ఈ నెంబర్ ఎవరిదో చూసి వాడిని అరగంటలో నా కళ్ళ ముందు నిలబెట్టాలి. యు కెన్ ప్రొసీడ్. అయ్యా ఎవరన్నా తీసుకొచ్చారయ్యా. సార్ పోయిందని ఫోన్ చేసి చెప్పింది నువ్వేనా? నేనే సార్. ఎందుకు చెప్పా? సార్ ఎవరో వచ్చారు సార్, చెక్ పోస్ట్ కాడికి వెళ్ళమన్నారు సార్. ఒక 1000 రూపాయలు ఇస్తాను, పోలీసులు కనుక వస్తే నువ్వు బడిగా లేచేవాడికి మళ్ళీ ఉన్నావు. 1000 రూపాయలేంట్రా? 1000 రూపాయల కోసం నా 5 కోట్ల రూపాయలు. ఎస్ఐ ఇది తోలు వలిసైనా సరే అర్జెంటుగా ఈయన బయట పెట్టాలి. నువ్వు తీసుకొచ్చా కూర్చోబెట్టండి రా. అయ్యారు చెక్ పోస్ట్ గారు అంతా క్లియర్ గా ఉంది, వచ్చేయండి. చూసిన ఎస్ఐ ఎత్తనేనా? వెనకని కనిపించారు సార్, నాకు జస్టిస్ గారు కాదు సార్. సార్ చూసాను సార్, నాకు తెలుసు సార్. ఎస్ఐ సార్ ఏంటి ఇంతకీ సంగతి? సార్ మీరు నన్ను అనుమతిస్తున్నారా? సార్ ఉప్పు తిన్నవాడి సార్ నేను. సార్ తిరగా డబ్బు పోయిన కంగారులో నాన్నగారు గారు ఏం చెప్పుకోండి సార్. మీరు ముందు ఆ డబ్బు సంగతి చూడండి సార్. అసలు మీకు డబ్బులు ఫోన్ చేసుకోవాడు ఎవరు సార్? వీరయ్య ఇంతకీ మన రాజకీయ ఏమోనయ్యా. ఎస్ఐ మా వెనకాల ఉండే రాజకీయాన్ని కొట్టుకుంటే ఈ విషయం అంతా బయటకు వస్తే ఎస్ఐ అర్జెంటుగా వాడిని అర్జెంటుగా పట్టుకోవాలి 2 నిమిషాలు. సార్ ఎస్ సార్. కానిస్టేబుల్ సార్ ముందు ఆ రాజ్యాంగాన్ని తీసుకుని 10 నిమిషాల్లో ఎమ్మెల్యే గారి కాళ్ళ మీద పడేయాలి. యు కెన్ డూ. సరే సార్. ఏమైంది? నా డబ్బులేదురా, 5 కోట్లు రావు. రాజు ఏదో విధంగా రాకండి అయ్యా. రాజుగా లేకరా. కానిస్టేబుల్ రాజుగా లేకరా. ఎవరు మీరు?
అక్కడ నువ్వేం చూసావు, ఏం జరిగింది? మర్యాదగా నిజం చెప్పు. పోలీసులు పట్టుకుపోయారు. నిజం చెప్పు. పోలీసు చెప్పు, సరిగ్గా గుర్తొచ్చుకుని చెప్పు. సార్, నన్ను అనుమానిస్తున్నారా? నమ్మకానికి అమ్మలాంటి అంబిక అగరబత్తి లాంటి వాడిని నన్ను అవమానిస్తున్నారు సార్ మీరు. అగరబత్తి లేదు, అవకాయ పడతా లేదు, ఇన్ని చూడలేదు ఇలాంటి. సార్ ఏంటి మీ సంగతి? సార్ కంగారు పడకండి, మీరు కూర్చోండి అయ్యా. కదయ్యా సింగం బాబు ఆయన చనిపోయిన ఆవేశం లేదు అంటున్నారయ్యా. మీరు ఏం పడిచిపోతాయా? ఏంటి ఆవేశం? మీరే పద్దాన్ని నన్ను అనుమానిస్తారా? సార్ వీటితో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు వేరయ్యా. నువ్వు పక్కకుండు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. నిజం చెప్తే వదిలేస్తా, అబద్ధం చెప్తే చంపేస్తా. నిజం చెప్తావా చస్తావా? పో. చెబుతానయ్యా. చెప్పు. చెబుతానయ్యా. స్వరాజ్ కారులో డబ్బు తీసుకెళ్తున్నాడు. దాన్ని ఫాలో అయ్యా. రాజు బ్యాగ్ పాడేసి వెళ్ళిపోతుంటే ఆ బ్యాగ్ కాడికి వెళ్ళానయ్యా. ఏంటి అని చూసానయ్యా. ఓపెన్ చేసి చూస్తే దాని నిండా డబ్బేనయ్యా. ఆ డబ్బు చూడగానే ఆశ పుట్టిందయ్యా. ఏదో రకంగా ఈ డబ్బులు కొట్టేయాలని దుర్బుద్ధి పుట్టిందయ్యా. నాలుమెట్ నమ్మకస్తుడు పనిచేస్తున్న స్వరాజ్యనే నమ్మలేదు. రేపొద్దు నా పరిస్థితి కూడా అంతే కదా అని ఏదో రకంగా ఈ డబ్బు కాజేయాలని ఆశ పుట్టిందయ్యా. అయ్యా కారు డబ్బు దొరికాయినయ్యా. స్వరాజ్ని పోలీసు పట్టేసుకున్నారయ్యా. తప్పించి పారిపోతున్నాడయ్యా. నా వైపోతున్నారయ్యా. నేను కూడా పారిపోతున్నానయ్యా. ఉంటానయ్యా. ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి పని మీద ఉంటుంటే ఈ లోపల వెనకాల నుంచి ఎవరో వచ్చి 10 మంది ఇచ్చారు. నాకంతే తెలిసేదా. నాకంతే తెలుసు. అంటే నీ దగ్గర బ్యాగ్ మిస్ అయింది అన్నమాట. అంతే అయ్యా. అంతేనా? ఏం తెలియదయ్యా. నిజమే చెప్తున్నావా? చెప్తున్నానయ్యా. నిజమేనా? ఆ డబ్బు ఎవరైతే నీకు తెలియదు. నీకు మొత్తం నుంచి పడుకోబెట్టారు. అంతేనయ్యా. నాకంతే తెలుసయ్యా. అంతేనా? లేక బ్యాగ్ ఎక్కడైనా దాచేసి మా ముందు నాటకాలు ఆడుతున్నావు? లేదయ్యా. నాకంతే నిజం చెప్పు. అంతే తెలుసు. జరిగింది ఇదేనంటావు? ఎరయ్యా ఇది ఇంతకీ హరిగాడేడి, సూరజ్ గడేడి, అసలు ఏం జరుగుతుందిరా నా వెనకాల? అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియలేకుండా ఉందిరా. ఏరయ్యా నీ సంగతి ఏంటి అసలు? అయ్యా సూరజ్ మన ఆఫీస్ దగ్గర ఉన్నాడని చూసి రమ్మంటారా? గమ్ము దగ్గర చూసిరాడా? అలాగే అయ్యా. హలో కానిస్టేబుల్ సార్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఎవరో మనోడు డబ్బు అని కలరెస్తున్నాడు. డబ్బు అంటే సరే, వాడి ఫోటో ఒకసారి నాకు వాట్సాప్ పంపించు. సరే సార్, ఒకసారి తీసి పెడతాను సార్. పెట్టానండి. ఎమ్మెల్యే సార్ చూడండి ఒకసారి. ఇడే ఏమైంది? అడిగి ఎక్కడున్నాడు? యాక్సిడెంట్ అయ్యి డబ్బు అంటున్నాడంట. వాడిని తీసుకొస్తే మొత్తం అంతా తెలుస్తుంది. మొత్తం అంతా బ్రతికే ఉన్నాడు వాడు. ప్రాణాలతో ఉన్నాడు సార్. ఇమీడియట్లీగా వాడిని తీసుకుని ఎమ్మెల్యే గారు మిల్ కాడికి వచ్చాయి. సరే సార్, ఓకే సార్.
డబ్బు డబ్బు కరెక్ట్. నిజం చెప్తావా లేక బూటు తలతో పీక మీద అడిగేసి ప్రాణాలు తీయమంటావా? చెప్పరా చెప్పు. సార్ పోయిందా? డబ్బు అంతా పోయింది సార్. స్వరాజ్ పోగమేంట్రా? రూపాయి కాదు 2 రూపాయలు కదరా, 5 కోట్లు రా. సార్ మీరు ఒక్క నిమిషం నాకు అవకాశం అసలు ఏం జరిగింది అని చెప్పరా? మొత్తం వేరే ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక్క నిమిషం మీరు ఉండండి సార్, నేను మాట్లాడుతాను. ఉండండి. అంతా నువ్వే చేసి వేరే మీద తోస్తున్నావా? మీకు తెలియంది ఏముంది సార్? ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్తాను లేదా? ఏంట్రా నువ్వు అనేది? ఈ స్కామ్ లో మీరు కూడా ఉన్నారు కదా సార్. ఎంత బాగా చూసుకున్నాను, నా సొంత తమ్ముళ్ళనే చూశాను కదా. ఏంట్రా వేరే ఏంట్రా, ఎస్ఐ ఏంట్రా, ఏం జరిగిందిరా? వీరభద్రానికి బ్యాగ్ ఇచ్చి రమ్మని పంపించారు కదయ్యా. నేను కారులో వెళ్తుండగా నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చిందయ్యా. అది నేను విన్నానయ్యా. అయ్యా సూరజ్ మీకు చాలా నమ్మకం కదా అయ్యా, అలాంటి వాడిని అనుమానిస్తున్నారా? విశ్వాసం గల కుక్కకి ఉపవాసం తగిలేటప్పటికి విశ్వాసం పోతీరయ్యా. ఉపవాసం తగిలేటప్పటికి విశ్వాసం పోతీరయ్యా. అది విన్నా నా గుండె బద్దలైపోయిందయ్యా. మీరు రాజును పంపించారన్న సంగతి కూడా చెప్పింది వేరేనయ్యా. అప్పటి నుంచి చెప్పినట్టే చేశామయ్యా. ఎలాగైనా డబ్బు కాజేయాలనుకున్నామయ్యా. అంతా మేము వేసిన పథకం ప్రకారమే జరిగిందయ్యా. రాజు చూస్తుండగానే కారులో నుంచి డబ్బు బయటకు వేయడం, తరువాత పోలీసులకి దొరికిపోవడం, తరువాత బ్యాగులో డబ్బు చూసి ఆశ పుట్టిన రాజు అలా అయినా డబ్బు కాజేయాలనుకున్నాడయ్యా. అందుకే మీతో ఫోన్లో డబ్బు పోయిందని చెప్పి మరి నమ్మించాడయ్యా. అంతా మేము అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందయ్యా. మీతో ఫోన్ మాట్లాడుతామంగానే ఆ బ్యాగ్ మేము కాజేసామయ్యా. మేము కారులో వెళ్తుండగా అనుకోకుండా యాక్సిడెంట్ అయిందయ్యా. దెబ్బకి కథంతా అడ్డం తిరిగిందయ్యా. ఇలా దొరికిపోవాల్సి వచ్చిందయ్యా. సూరజ్ ఇంతకీ వేరే గారు ఏమయ్యాడా? మొత్తం వేరే పట్టిపోయి ఉంటాడయ్యా. వేరే గారు పట్టిపోయాడా? అయ్యో వేరయ్యా! తెచ్చావా లక్ష్మీదేవిని తెచ్చావా? రారా రారా నా మిత్రుడా, నా మనవడు. ఇదిగో నా ముద్దల తాత తెచ్చా, నువ్వు అడిగిందంతా తెచ్చా. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించలేదురా. నా కోసం వండి పెడతావా పీత? నీకు ఇష్టమైన పీతల కూర వండుతాను రా తాత. చూడు ఇదిగో చూడు తాత, కాగితం కాదు, రంగు మొక్క కాదు, ఇదేరా పిచ్చోడిని రాజులు కూడా చేస్తుంది. చూడు తాత, నీకోసం తెచ్చా తాత. తాత ఇది ఉంటే కడుపు నిండుద్ది, కష్టపడితే అండే నిలుస్తుంది తాత. ప్రేమకైనా పెళ్లికైనా ఇదే కారణం. ఇది లేకపోతే ఏది లేదు తాత. ఏమీ లేదు. బంధమైనా బంధుత్వమైనా నిలబడాలంటే అన్నిటికీ ఇదే కావాలి తాత. ఇది మనిషిని మృగాన్ని చేస్తుంది, మనలో మానవత్వాన్ని చంపేసింది తాత. తాత ఇది ఉంటే జాలి తెలియదు, జాతి అంతకన్నా తెలియదు. తాత నీకు తెలుసా, ఇది మన ఇద్దరికి మధ్య గొడవల కాడ పెడతాదేమో కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి తాత. తాత తాత
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తాత. ఇప్పుడు మనం కోటేశ్వర్లం. అవును తాత, అవును తాత. కూసేపు ఉండకూడదు మనం. అవును తాత. తాత దీనికి కులం లేదు తాత, మతం అంతకన్నా లేదు. ఇది ఉంటే అందరూ మన వాళ్ళే, అందరూ అయిన వాళ్ళే తాత. మనల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఇది ఉంటే మన చుట్టూ చేరతారు. మనం తప్పు చేసిన ఒప్పని పొగుడుతారా తాత, ఒప్పని పొగుడుతారు. అన్నిటికీ మూలం ధనం మూలం. నేనుండగా నీకు ఇబ్బంది లేదు. వెళ్ళిపోదాం తాత, ఎవరు రాకుండా వెళ్ళిపోదాం. జాగ్రత్తగా రా తాత. అమ్మా ఆ వేరే గారు అనుకున్నారా భలే తెప్పేసాడు. మరి ఏమనుకున్నావు? అసలుకి చెక్ పోస్ట్ దగ్గర పంపించిన హరిగడ్ ఏమాడమ్మా? సరే అది కూడా చూడు. గోడ దగ్గర మనవాడు ఉంటాడు, అతనికి డబ్బు ఇచ్చేసి చెక్ పోస్ట్ దగ్గరికి జాగ్రత్త. అసలు వేరే మనవాడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? నీకు అన్ని కన్నా ఇప్పుడు చూడు. సరే వేరే డబ్బులు ఇమ్మన్నది. అసలు కార్కి యాక్సిడెంట్ ఎలాగైందమ్మా? అది కూడా చూసే. ఆ వేరే గారు అనుకున్నారా భలే తెప్పేసాడమ్మా డబ్బులు. మరి ఏమనుకున్నావు? ఎక్కడా కబుర్లు అయిపోయా? చెప్పండి అయిపోయిందా? ఎక్కడో ఉన్నట్టు. పెద్దడా పెద్దడా వస్తా కదా బయటికి వెళ్ళొద్దా? Please subscribe Chalanchitra Creations.